ఈరోజు నంద్యాలలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. దాని మీద మీరు పోరాడుతున్నారు. ఈ పసిఫిక్గా మన నంద్యాలలో పబ్బతి వేణు మీదనే పోరాడడానికి కారణం ఏంటి సార్? నంద్యాలలో ఈ పబ్బతి వేణు సమస్య ఒక్కటే కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. మీకు ఒక సమస్య తెలుసో తెలుసా? నంద్యాలలో నడి సెంటర్లో రామ్నాథ్ థియేటర్ దగ్గర పాలకొమ్మ చెట్టు అని కొన్ని ఏళ్ళ ఉంది. దాన్ని ఒక అతను కబ్జా చేసి మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకొని, గవర్నమెంట్ స్థలంలో పర్మిషన్ తీసుకొని ఇప్పుడు ఒక కాంప్లెక్స్ కట్టాడు. దాని మీద చాలా వరకు కొంతమంది పోరాడారు. అప్పుడు మీరు పోరాడలేదు కదా, ఆ సమస్య మీకు తెలియదా? ఎన్జిఓస్ కాలేజ్ కూడా 60 ఫీట్ రోడ్డు 30 ఫీట్ రోడ్డుకి ఆక్రమించి కట్టుకున్నారు. అది చాలా దుమారం వేసింది. అప్పుడు మీరు స్పందించలేదు కదా మీరు సిపిఐ. మళ్ళీ ఇప్పుడు ఫారూక్ నగర్లో కొన్ని ఏళ్ళ నుంచి, చాలా ఏళ్ళ నుంచి ఒక పంటకాలం ఆక్రమించుకొని ఒక నాయకుడు ఇల్లు కట్టాడు. దగ్గర మున్సిపల్ ఆఫీసర్సే దాని దగ్గర నుండి నిర్మాణం జరిపించారు. సెక్యూరిటీగా ఉండి దాని మీద ఒక ముస్లిం మైనారిటీ నాయకుడు చాలా ఏళ్ళ నుంచి పోరాడలేదు. దాన్ని కూడా మేము వేసాము ఒకసారి న్యూస్ ఛానల్, మా ఛానల్ ప్రసారం చేశాం. దాన్ని మీరు ఒకసారి అక్కడ దానికి ఇక్కడ మీరు ఇప్పుడు మీరు తాళ్లపల్లి వీరయ్య వారి కుటుంబం గురించి పోరాడుతున్నారు. రేపు పొద్దున ఆయనకు రాజకీయ పలుకురు ఆ పక్కన ఆయనకి మీరు ఎంతవరకు పోరాడగలుగుతారా? ఈ సమస్యను పరిష్కరించేందుకు పోరాడతారా? అదే అన్న, ఇప్పుడు తాళ్లపల్లి వీరయ్య కుటుంబం గురించి వాళ్ళ భూమి కబ్జా గురించి మీరు మాట్లాడుతున్నారు. పబ్బతి వేణు గారి గురించి రాజకీయాలు మీకు కూడా తెలుసు, ప్రజలందరూ తెలుసు, అందరి ప్రజలందరికీ. ఇప్పుడు ఈ కుటుంబానికి లాస్ట్ వరకు అండగా ఉండి పోరాడి వాళ్ళ సమస్యలు తీరుస్తారా, లేదంటే మధ్యలో మీరు వదిలేస్తారా అనేది నా క్వశ్చన్. కబ్జాలు చేశారని, కానీ ప్రజలు ఇప్పుడు వదంతి వ్యాపించింది ఏమంటే సిపిఐ పార్టీ కొంత డబ్బు డిమాండ్ చేసినట్టుగా పబ్బతి వేణుని ఆయన ఇవ్వలేదు మీకు అన్నట్టుగా, ఇవ్వలేని దాని పక్షంలో మీరు ఆయన తరఫున ఇట్లా చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు అనేసి ఇప్పుడు ప్రజల్లో సోషల్ మీడియాలో కొన్ని వదంతులు వ్యాపించాయి. దాని గురించి మీకు సమాధానం అన్న. పబ్బతి వేణు మీకు ఒక సవాల్ విసిరాడు, మీరు ఇట్లా చందాల కోసం వచ్చి బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇట్లా దానివల్ల మేము ఇవ్వలేదని మా మీద ఇట్లా కుట్ర పని ఇట్లా మేము కబ్జా చేశామని చెప్తున్నారు కమ్యూనిస్టులు అని ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఒక కమ్యూనిస్టుల మీద ఒక నింద వేయాలంటే బ్యాక్గ్రౌండ్ బాగుండాలా, ప్లస్ 100 ఏళ్ళ చరిత్ర ఉన్న కమ్యూనిస్ట్ మీద ఒక తప్పుడు ఆరోపణలు చేయాలన్నా కూడా, ఏమైనా చేయాలన్నా కూడా బ్యాక్గ్రౌండ్ ఉండాలా. ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటే వెనకాల ఎవరైనా ఒకటి ఉండి ముందుకు దొరికితేనే అది చేయగలుగుతాం. అలాంటి బ్యాక్గ్రౌండ్ పబ్బతి వేణుకి ఏమైనా ఉందని మీరు అనుకుంటున్నారా అలా? అలా ఇప్పుడు మన సిపిఐ పార్టీకి 100 ఏళ్ళ చరిత్ర ఉందని మీరు చెప్పారు, బాగుంది. ఇప్పుడు పబ్బతి వేణు గారు కూడా రాజకీయంగా ఎదగాలనేసి ఇప్పుడు పబ్లిక్లో టాక్ వస్తుంది. ఆయన కూడా మున్సిపల్ చైర్మన్గా పోటీ చేస్తాడని పబ్లిక్లో టాక్ ఉంది. ఆయన చేయకుండా మీరు అడ్డుకోవాలని ఇదంతా చేస్తున్నారని ఒక సోషల్ మీడియా ద్వారా కొద్దిగా వ్యాప్తి చెందింది. అన్న, మీరు చెప్పింది బాగుంది. ఇప్పుడు మీరు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఆయన మీద ఫోకస్ చేసి ఆయన్ని అడ్డుకుంటున్నారని ఒక వదంతులు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి, సోషల్ ఛానళ్ళలో కూడా, మీడియా ఛానల్లో వస్తున్నాయి. ఇప్పుడు ఒక సామాజిక వర్గము ఇంకొక సామాజిక వర్గానికి రెండుగా మళ్ళీ ఏదైనా మతం మాట శక్తులతో గలాపడే ఉంటుంది మీరు మాట్లాడే మాట్లాడి కొద్దిగా సోషల్ మీడియాలో ఏదైతే ఉన్నాయి. దాని గురించి మీ సమాధానం. మళ్ళీ దీంట్లోనే ఈ మధ్యకాలం మీరు ప్రెస్ మీట్ పెట్టి పబ్బతి వేణు గారి గురించి అడిగిన తర్వాత ఒక 2-3 పబ్బతి వేణు గారి గురించి వచ్చి ఆయన అంటే బాగుండదు ఇట్లా అని కొద్దిగా సపోర్ట్గా మాట్లాడారు. దాని గురించి మీరు ఏం చెప్పాలి? ఇప్పుడు పబ్బతి వేణు గారి గురించి మీరు కొన్ని ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆయన ఒక బిల్డరా, రాజకీయ నాయకుడు అనుకున్నారు, ప్రజానాయకుడు అనుకున్నారు అన్న మీరు? తాళ్లపల్లి వీరయ్య గారి కుటుంబాన్ని కూడా ఆ పద్ధతిలోనే తీసుకొని పోతారు, లాస్ట్ వరకు పోరాడతారు, లేదా వాళ్ళని మధ్యలో వదిలినట్టు వీళ్ళని కూడా మధ్యలో వదిలేస్తారని ఒక చిన్న సందేశం. అన్న, ఇప్పుడు తాళ్లపల్లి వీరయ్య గారి స్థలంలో పబ్బతి వేణు గారు అక్రమంగా బిల్డింగ్ కడుతున్నారని చెప్పారు. అది కోర్టు పరిధిలో ఉంది కదా, ఎట్లా నిర్మాణం సాగిస్తున్నాడు ఆయన? అన్న, మీరు ఇప్పుడు పబ్బతి వేణు వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయి, ఆయన నడిపిస్తున్నాయని మీరు చెప్పారు. ఇప్పుడు ఆ రాజకీయ శక్తులు ఉంటే వెనకాల వాళ్ళు మినిస్టర్ నుంచి న్యాయశాఖ మంత్రి కూడా వెళ్ళవచ్చు. మీరు పూర్తి వరకు మీకు న్యాయం అందుతుందని మీరు అనుకుంటున్నారా ఈ కేసులో?